ఎంత అందంగా ఉన్నా కూడా దేవుడు ఏదో ఒక లోపాన్ని ఇస్తాడు. చెప్పుకోవడానికి కానీ తనని చూసుకోవడానికి కానీ ఎవరు లేరు. పిల్లలందరితో ఆడుకున్నప్పుడు కానీ అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావా? ఈ అమ్మాయి దయ్యంలాగా ఉంది అంటున్నా. సో ఇంకా నువ్వు అప్పటి నుంచి ఎవరితో ఆడుకోవా? ఇక మిమ్మల్ని అంతా హర్ట్ చేసిన కామెంట్ ఏది? నువ్వు ఎప్పుడన్నా అర్థం చూసుకున్నావా? నువ్వు ఎప్పుడు అద్దంలో చూసుకున్నావా అని అన్నారా? నీకు అవసరమా అని చెప్పారు. అద్దంలో చూసుకున్నావా, నీకు అవసరమా, రీల్స్ అని అన్నారు. అమ్మ నాన్న ఉంటేనే ఎగువ ఉంటుంది, విలువ ఉంటుంది. అమ్మ నాన్న అప్పుడు ఎగువ ఉండవు, విలువ ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ నీకు ఎప్పుడన్నా బాధ అనిపించింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఏడుస్తావు. ఎవరికి చెప్పుకో బాధని? ఎన్ని ఇయర్స్ లవ్ మీది? 10 సంవత్సరాల ప్రేమనా? నేను ఎందుకు వదిలేసిండ్రు? వేరే అమ్మాయి ఉంది. నిన్ను లవ్ చేసిండు కదా 10 సంవత్సరాలు, వేరే అమ్మాయి ఎట్లుంటది? ఎందుకు బ్రేకప్ అయింది మీకు? వాళ్ళ అమ్మ అటు చెప్పిందా? లోపాలు ఉన్నాయి, అమ్మాయి మనకి ఎందుకు అన్నదా? సెట్ అవ్వదు అన్నది. ఎన్ని సంవత్సరాలు పట్టింది తనని మర్చిపోవడానికి? 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాలు చావడానికి? చేయగొట్టుకున్నావా? అంటే ఆ గిల్ట్ ఫీల్ లేదా అతనికి? అవసరం తీర్చుకున్నాడు, వదిలేసిండు. మనం ఏం చేయలేము. ఇప్పుడు నీ లైఫ్లోకి ఇంకొక అబ్బాయి ఎవరైనా పెళ్లి చేసుకుంటా అని ముందుకు వస్తే వద్దు రారా? రా నేను మరి మీరు హైదరాబాద్ షిఫ్ట్ అవడానికి కారణం ఏంటి? నేను ఎక్కడ పని చేస్తాను, ఇక్కడ పని చేస్తున్నావు. ఇప్పుడు మమ్మీ డాడీ ఇద్దరు లేరు. అంటే ఎంత ఖర్చు అవ్వచ్చు? నాకు హెల్ప్ చేయండి అని ఇలా అడిగారు? అడిగాము, చేస్తానన్నా కానీ మాట వరకే కానీ ఎవరు హెల్ప్ చేయలే. టీత్ ఇట్లా బయటకున్నప్పుడు తినడం చాలా ఇబ్బంది అవుతుంది. కడుపు నిండా ఇంత అన్నం వేసుకొని ఆ గంట, ఇంత అన్నంకి గంటనా? మీ ఇంట్లోనే నారా అమ్మాయి ఉంటే నేను మీరు ఏదో కంటే మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. సో అంటే అలాంటి వాళ్ళే మీ ఫ్యామిలీలో ఒకరుండి ఇలానే అంటే మీకు ఎలా అనిపిస్తుంది? బాధ అనిపించదా అని అడుగుతుంటాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. వయసులో పెద్దది, చూస్తే మాత్రం చిన్నపిల్లలానే కనబడుతుంది. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చూసి నేను అక్క అని అనుకో, అక్క అవుతుంది ఆమె నీకు అని కూడా మీరు అంటారు. కానీ చాలా బాగుంటుంది. బట్ ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఎంత అందంగా ఉన్నా కూడా దేవుడు ఏదో ఒక లోపాన్ని ఇస్తాడు. తన లైఫ్లో కూడా అలాంటి ఒక లోపమే ఉందన్నమాట. అంటే కొంతమంది ఎగతాళి చేయడం కావచ్చు, తన లైఫ్లో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కావచ్చు, దానివల్ల తను ఎంత బాధపడింది అనే దానిపైన ఈరోజు మనతో మాట్లాడడం కోసం లావణ్య గారు రెడీగా ఉన్నారనమాట. లవ్లీ లావణ్య అనమాట తన ఇన్స్టా ఐడి. ఒకసారి మాట్లాడదాం. హాయ్. సో అక్క అనాలంటే నాకు మనసు ఒప్పుతలేదు, ఎందుకంటే నాకంటే చిన్న గుర్తున్నావు కానీ పెద్దది అనేవి. పర్లేదు, లావణ్య అని మాట్లాడతాను నేను. ఓకే, సో మీరు పుట్టినప్పటి నుంచి ఇలానే ఉన్నారా? ఇలానే ఉన్నారు. మీరు పుట్టిన తర్వాత ఎవరైనా డాక్టర్స్కి చూపించడం కావచ్చు, అంటే ఇలా ఉంది కదా అని మీ పేరెంట్స్ ఎప్పుడైనా ట్రై చేశారా? కానీ అమౌంట్ నచ్చగా అవుతుంది, 3 లక్షలు మన దగ్గర చూడట్లేదు. ఇంకా ఇంతే, ఎంతమంది డాక్టర్స్కి చూపించినా అలా ఏమైనా చెప్పారా, లేకపోతే క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నారా? ఉందన్నారు ఛాన్స్. అంటే ఎంత ఖర్చు అవ్వచ్చు? 3 లక్షలు. 3 లక్షలు? 3 లక్షలు పెడితే నీకు క్యూర్ అవుతుంది.
మరి ఎవరినైనా అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇన్స్టాలో ఎంతో కొంత ఫాలోయింగ్ ఉంది, గుర్తుపడుతున్నారు కాబట్టి ఎప్పుడైనా మరి నాకు హెల్ప్ చేయండి అని ఇలా అడిగారా? అడిగాము కానీ చేస్తానన్నా కానీ మాట వరకే కానీ ఎవరు హెల్ప్ చేయలే. లైఫ్లో చిన్నప్పటి నుంచి మీరు ఇప్పుడు ఎంత చదువుకున్నారు? నేను 7th క్లాస్ వరకు చదువుకున్నారు. ఈ 7th క్లాస్ వరకు ఈ జర్నీలో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఎంత చేశాను కానీ పట్టించుకోపోయేది. ఎప్పుడన్నా కొంతమంది నీ పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడే మాటల్ని బేస్ చేసుకొని ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయా? ఉన్నాయి. అంటే ఈ అమ్మాయి ఎలా ఉందో అని ఇలా ఉంది ఏంటి అని అనేవాళ్ళు. లైఫ్లో నువ్వు ఎందుకు 7th క్లాస్ వరకే చదివి డ్రాప్ అవుట్ అవ్వాల్సి వచ్చింది? అంటే మా చదువుతో నాన్న చెప్పుకున్నాను. మీ ఫాదరా? ఓకే ఓకే. అందుకే ఇక మమ్మీ ఒక్కరే ఉంటారని చెప్పేసి మానేసిరా అప్పుడు? ఓకే. మరి మానేసినాక నీకు ఎప్పుడు అనిపించలేదా చదువుకోవాలి ఇంకొంచెం లైఫ్ బాగుంటుందేమో? చదువుకో అనిపించింది కానీ ఒకటే కదా అమ్మా, ఇంకా అనిపించలేదేమో. ఓకే. మరి చాలా మంది మీరు ప్రీవియస్గా ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు కాబట్టి మీరు చాలా మంచిగా ఉన్నారు, మీకు హెల్ప్ చేయడం కోసం మేము ముందుకు వస్తామని చెప్పి చాలా కామెంట్స్ కూడా పెట్టడం జరిగింది. మరి ఆ ఇంటర్వ్యూ తర్వాత అన్ని కామెంట్స్ పెట్టారు కదా, మరి ఒక్కరన్నా మీకు కాల్ చేసి మేము హెల్ప్ చేస్తాం అని మీ దాకా వచ్చినాయా కాల్స్? రాలేదు. ఓకే. మీరు ఫుడ్ తినేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? అంటే ఇప్పుడు టీత్ ఇట్లా బయటకున్నప్పుడు తినడం చాలా ఇబ్బంది అవుతుంది. నార్మల్గా మనకు ఒక్క పన్ను లేకపోయినా లేకపోతే కొంచెం ఏదైనా అయినా కూడా మన మౌత్కి ఏమైనా జరిగితే చాలా కష్టం. అలాంటిది మీరు ఎట్లా మీ లైఫ్ని లీడ్ చేశారు? అంటే తక్కువే తింటారు అంటే కడుపు నిండా తింటారా? పోనీ కడుపు నిండా అన్నం వేసుకొని ఆ గంట ఇంత అన్నంకి గంటనా? మరి అట్లాంటప్పుడు ఎక్కువ లిక్విడ్స్ ప్రిఫర్ చేస్తారు కదా చాలా మంది, ఇట్లా తినే ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు మీకు ఆ లిక్విడ్స్ కూడా ప్రాబ్లమే అవుతాయా? లిక్విడ్స్ ఈజీగా తాగేస్తారు, ఫుడ్ తినేటప్పుడు మాత్రం కష్టం అవుతుంది. ఇప్పుడు మీరు వైజాగ్ మీరు ఉండేది, అక్కడి నుంచి ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటున్నారు. మరి మీరు హైదరాబాద్ షిఫ్ట్ అవడానికి కారణం ఏంటి? వైజాగ్ కదా మీ ప్రాపర్, మరి వైజాగ్ నుంచి మీరు హైదరాబాద్లో ఉండడానికి కారణం ఏంటి? నేను ఎక్కడ పని చేస్తాను. ఇక్కడ పని చేస్తున్నావు. ఇప్పుడు మమ్మీ డాడీ ఇద్దరు లేరు, ఇక్కడ ఎవరి దగ్గర ఉంటున్నావు? మీ సిస్టర్ దగ్గర ఉంటున్నావు, వాళ్ళే చూసుకుంటారు ఇంకా. అంటే ఇప్పుడు నీకు శాలరీ బేస్ లాగానే వర్క్ చేస్తున్నావు. ఎంత ఇస్తారు శాలరీ? 12-13. మరి సరిపోతున్నాయా మీకు శాలరీ? ఇక ఫుడ్ మొత్తం వాళ్ళే పెడతారు. ఓకే. నువ్వు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టినాక కొంతమంది డాక్టర్స్ కూడా నీకు మెసేజ్ చేసి ఉంటారు, ఒక్కరో ఇద్దరు డాక్టర్స్. సో మరి వాళ్ళు ఏమన్నారు? చూపిస్తాము, మీకు క్యూర్ అయ్యేటట్టు చేస్తాము ఇట్లా మాట్లాడిరా? డబ్బు అడిగారా? ఫీజు అడిగారా? అంటే కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఫీజు అడిగారా నీకు ఫోన్ చేసి? జస్ట్ కామెంట్స్లో పెట్టిరా? ఎంత అడిగారు? ఇప్పుడు ఎంత అవుతాయి అని చెప్పారు నీ ఖర్చుకి? 5 లక్షలు ఖర్చు అవుతాయి అని చెప్పారా? మరి 5 లక్షలు అంటే ఇప్పుడు నువ్వే ఒక దగ్గర పని చేస్తున్నావు, నీకు ఆసరాగా అటు మమ్మీ డాడీ ఇద్దరూ లేరు, ఆడపిల్లగా నువ్వు ఇక్కడికి వచ్చి అక్క వాళ్ళ దగ్గర ఉంటున్నావు. మరి ఇప్పుడు ఎట్లా అనుకుంటున్నావు లైఫ్? ఇప్పుడు నీకున్న ఈ ప్రాబ్లమ్, మరి మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నావా? మ్యారేజ్ చేసుకున్నా అనుకుంటుంది. ఎందుకు? ఏమన్నా పాస్ట్లో ఉండేనా నీకు లవ్ స్టోరీ? ఏమన్నా లవ్ స్టోరీ ఉంది, ఏమైంది? ఇప్పుడు లేదు. ఎందుకు బ్రేకప్ అయింది మీకు? గతం గత. ఇప్పుడు కొత్తగా రన్ అవుతుంది, కొత్తగా స్టార్ట్ చేస్తున్నావు లైఫ్ ఇప్పుడిప్పుడే. మర్చిపోయినావా మరి అతన్ని? మర్చిపోయినావు. ఎన్ని నెలలు పట్టింది, ఎన్ని సంవత్సరాలు పట్టింది తనని మర్చిపోవడానికి? 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాలు మర్చిపోవడానికి? ఎన్ని ఇయర్స్ లవ్ మీది? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల ప్రేమనా? 10 సంవత్సరాలు ప్రేమించి మధ్యలో నేను ఎందుకు వదిలేసి? రీజన్స్ ఏంది అసలు? వేరే అమ్మాయి ఉంది. వేరే అమ్మాయిందా? నిన్ను లవ్ చేసిండు కదా 10 సంవత్సరాలు, వేరే అమ్మాయి ఎట్లుంటుంది? అయితే అమ్మ తీసుకునేది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ అటు చెప్పిందా? అంటే ఏమన్నది? వీళ్ళ దగ్గర నుంచి కట్టడం రాదు, ఆ అమ్మాయికి ఎవ్వరు లేరు ఇలా మాట్లాడిందా, లేకపోతే ఆ అమ్మాయి లోపల లోపాలు ఉన్నాయి అని చెప్పిందా? లోపాలు ఉన్నాయి, ఆ అమ్మాయి మనకి ఎందుకు అన్నదా? సెట్ అవ్వదు అన్నది. మరి అలాంటప్పుడు నువ్వు అబ్బాయితో మాట్లాడే ప్రయత్నం చేయలేదా? ఎందుకంటే ఆ అబ్బాయి ఆల్రెడీ నువ్వు 10 years నుంచి రిలేషన్లో ఉన్నారు.
ఒకసారి వచ్చిన తర్వాత మనం లైఫ్ అడగాలని అనిపించాలి. మరి ఎట్లా కోలుకున్నావు అంటే ఆ టైంలో ఇప్పుడు చాలా మంది లవ్ చేసినప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇక వాళ్ళు లేకపోతే నాకు జీవితం లేదు, ఇక నేను చచ్చిపోతా, ఈ టైప్లో మాట్లాడుకుంటారు. మరి నువ్వు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినావు ఆ టైంలో? కొన్ని రోజులు అలా బాధపడ్డాను. తర్వాత హైదరాబాద్ వచ్చేసాను ఇట్లా ఆ బాధ భరించినప్పుడు. వైజాగ్లో జరిగింది అది. సో మర్చిపోవడం కోసం ఇంకా నువ్వు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నావు. ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నావు, గతాన్ని మర్చిపోతున్నావు. ఎన్ని 5 years అయిందా ఇప్పటికి? ఇప్పుడు నీ లైఫ్లోకి ఇంకొక అబ్బాయి ఎవరైనా పెళ్లి చేసుకుంటా అని ముందుకు వస్తే, ఆర్ ప్రేమిస్తున్నా అని కానీ ముందుకు వస్తే వద్దునైనా వద్దు. వద్దు. రాను రారా? రా నేను అంటే అందరు ఒకలాగా ఉండరు కదా. ఉంటారు, అందరూ ఒకటే. అందరు ఒకటేనా? అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇక్కడ చూసేటోళ్ళు మేము మంచిగా చూసుకుంటాం అట్లా అని అంటారు కదా. అదే బిస్కెట్ వేస్తారు, బిస్కెట్ వేస్తారు, పడగట్టుగా ఎన్నో పులిహోర కలుపుతుంది. పడేదాకా పులిహోర కలుపుతారు, పడ్డాక పడ్డాక ఇంకా నరకం కరేపాకు లాగా ఏర్పరిస్తారా? అందుకే నవ్వు అంటే నేస్తాం. లవ్ అంటేనే వేస్టా? ఎందుకు లవ్ మీద మరి అంత విరక్తి పుట్టేసింది నీకు ఇక? అంటే ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేది ఆ అబ్బాయి మీ లైఫ్లో ఉన్నప్పటి నుంచే చేసేటోళ్ళా, లేకపోతే ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత చేయడం స్టార్ట్ చేసిరా? ఆ అబ్బాయి వెళ్ళిపోయిన ఆ అబ్బాయిని మర్చిపోవడం కోసం స్టార్ట్ చేశారు. గతాలు చేసేవాళ్ళు కావచ్చు, కామెంట్స్ చేసేవాళ్ళు కావచ్చు ఉంటారు. మిమ్మల్ని అంత హర్ట్ చేసిన కామెంట్ ఏది? నువ్వు ఎందుకు రీల్స్ చేస్తున్నావు, నువ్వు ఎప్పుడన్నా అర్థం చూసుకున్నావా, నువ్వు ఇప్పుడు అద్దంలో చూసుకున్నావా అని అన్నారా? నీకు అవసరమా అని చెప్పారు. అద్దంలో చూసుకున్నావా, నీకు అవసరమా రీల్స్ అని అన్నారు. మూసుకొని పని చూసుకో అన్నారు. మూసుకొని పని చేసుకొని మాట్లాడుతుండే. సో బాగా హర్ట్ అయినావు అయితే అప్పుడు. ఓకే, నువ్వు ఎక్కడైనా ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ పిల్లలందరితో ఆడుకున్నప్పుడు కానీ అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినావా? ఫేస్ చేసినావు అంటే ఏమంటుండే? ఈ అమ్మాయి దయ్యంగా ఉంది, దయ్యంలాగా ఉంది అంటున్నా. ఇంత అందంగా ఉన్నావు దయ్యంలాగా కనబడే పట్నాలకి పన్నెట్లో ఉన్నాయి కదా. సో ఇంకా నువ్వు అప్పటి నుంచి ఎవరితో ఆడుకోవా? ఇక ఎవరితో ఆగను, సింగిల్గా ఉంటాను, తింటాను, పని చూసుకో. తింటావు, పండుకుంటావు, సింగిల్గా ఉంటావు. ఇఫ్ ఇన్ కేస్ నీకు ఎప్పుడన్నా బాధ అనిపించింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఏడుస్తావు. ఎవరికి చెప్పుకో బాధని? మరి ఇప్పుడు మమ్మీ డాడీ ఇద్దరు లైఫ్లో లేరు. ఒక అమ్మాయి లైఫ్లో మెయిన్ ఉండాల్సిన పిల్లర్ ఫాదరు, నెక్స్ట్ మదరు, వాళ్ళిద్దరూ లేరు. అట్లీస్ట్ ఒక్కరున్నా కూడా ఈరోజు నీ లైఫ్కి ఎంతో కొంత ఒక భరోసా ఉండేది. ఇద్దరూ లేరు కాబట్టి నీకు ఎప్పుడన్నా అనిపించిందా వాళ్ళు ఉంటే బాగుండేది నా లైఫ్ అనిపించింది? అమ్మ నాన్న ఉంటేనే ఎగువ ఉంటుంది, విలువ ఉంటుంది. అమ్మ నాన్న విలువ ఉండదు, ఎవరు పట్టించుకోం. సో ఈరోజు మీ అక్క ఉంది కాబట్టి నీకు ఎంతో కొంత బెనిఫిట్. ఇక్కడ నువ్వు ఉన్నావు, హైదరాబాద్లో ఉంటున్నావు అంటే దానికి కారణం మీ సిస్టర్. ఒకవేళ వాళ్ళు కూడా లేకపోయి ఉంటే ఇంకా నీ లైఫ్ ఎటైపోయేదో. ఇప్పుడు లవ్ మీద నీకు అసలు ఒపీనియన్ లేదు. మరి పాస్ట్ మర్చిపోవడానికి నీకు దాదాపు 5 years పట్టింది అంటున్నావు. ఈ 5 years ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసినావు? చావడానికి చేసుకున్నావా? కోసుకుందాం అనుకున్నావు కానీ కోసుకోలే కదా. అమ్మ నాన్న గుర్తొచ్చారు. అప్పుడు ఉండనా మీ మమ్మీ డాడీ ఇద్దరు ఉండేనా? మమ్మీ ఉంది, డాడీ ఒక్కరు లేరు, మమ్మీ ఒక్కరు ఉండే. అప్పుడు ఈ అబ్బాయి మీ మమ్మీ వాళ్ళని చూసుకునే వాళ్ళ? మరి ఆ అబ్బాయి చూసుకుంటుండే. మరి మీ మమ్మీ అడగలేదా ఎందుకు అయ్యా అంటే ఇన్ని సంవత్సరాలు మీ ఇద్దరు రిలేషన్లో ఉన్నారు? తెలీదు, జస్ట్ ఫ్రెండ్ లాగా తెలిసేమో. ఫ్రెండ్ లాగా తెలిసినప్పుడు ఇక మమ్మీ కూడా ఏం అడగలేకపోయింది, నువ్వు ఏమనలేకపోయినావు. అంటే అబ్బాయికి నీకు బ్రేకప్ అయ్యేటప్పుడు మీ మదర్ ఉండేనా? మదర్ ఉండే, మమ్మీకి తెలియదు కాబట్టి ఏం అడగలే. మరి అట్లీస్ట్ ఆ అబ్బాయి అయినా ఎప్పుడన్నా వచ్చి ఫోన్ చేయడం కావచ్చు, తప్పు అయింది నా వల్ల, మిస్టేక్ జరిగింది, మాట్లాడినట్లు ఎప్పుడన్నా? అంటే ఆ గిల్ట్ ఫీల్ లేదా అతనికి? అవసరం తీర్చుకున్నాడు, వదిలేసిండు. అలా అవ్వద్దు, నీలాంటి పరిస్థితి ఎవరికి రావద్దని కోరుకుంటున్నావు. మీ అమ్మ మీ నాన్న మాట చెప్పి మాట వినండి, నవ్వులాగా పెట్టుకోకండి, నవ్వులు కొవ్వులు అని పెట్టుకోకండి, ఆ లవ్ల మీద పోతే లైఫ్ ఆగమవుతుందని చెప్తుంది. హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయాలనా?
ఓకే. మరి చదువుకునే ఉద్దేశం అంటే ఇప్పుడు ఓపెన్ 10th అని అవని ఇవన్నీ చాలా సోర్సెస్ ఉన్నాయి నువ్వు చదువుకోవాలనుకుంటే. నాకు చదువుకో ఇంట్రెస్ట్ లేదు. కానీ మరి ఇప్పుడు దీనికోసం నువ్వు డాక్టర్ని ఎప్పుడన్నా అప్రోచ్ అయినావా? ఈ టీత్ కింద వైజాగ్ ఏమన్నా చాలా తిరిగా. అంటే ఇప్పుడు అసలు క్యూర్ అవుతుంది అంటాను. అంటే చిన్నప్పటి నుంచే ఉంది కదా నీకు ఇట్లా, చిన్నప్పటి నుంచే చూపించలేదా మీరు? చిన్నప్పుడు చూపించుకుని డబ్బు ఇంకా అప్పుడు మీకు తర్వాత కొంత ఏజ్ వచ్చాక ఫాదర్ లేడు, ఆ తర్వాత మదర్ లేరు, తర్వాత డబ్బు ఇంకొకదాని వైపోయాను. నేను డ్యూటీకి వెళ్ళగా నా డబ్బుకి నేను చూసుకోవాలి. మీరే చూసుకోవాలి. ఎంత అన్నారు మీ సాలరీ? 12,000. షెల్టర్ మీ సిస్టర్ వాళ్ళదే కదా, ఫుడ్ వాళ్ళదే కదా. మరి 12,000 జీతం వస్తే ఆ 12,000 జీతాన్ని ఏం చేస్తున్నావు అసలు? షాపింగ్ 12,000 షాపింగే చేస్తావా? 5,000 వెనకేసుకుంటున్నావు 5,000. సరే లాస్ట్ అండ్ ఫైనల్గా ఏమైనా చెప్పాలి అనుకుంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నన్ను లవ్ చేసిన అబ్బాయి, నువ్వు లవ్ చేసిన అబ్బాయికి చెప్పాలనుకుంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు? నన్ను మోసం చేశారు, మీరు ఎవరు మోసపోవద్దు, నీలాగా మోసపోవద్దు ఎవరని కోరుకుంటున్నావు. ఈ చూసినప్పుడు నన్ను గుర్తు రాలేదా, ఈ పేసుకోతే గుర్తు రాలేదా, మీ అమ్మ మీ నాన్న చెప్పింది మాట విని నన్ను దూరం చేసుకున్నాం, చాలా బాగా ఉంది. వాళ్ళ అమ్మ నాన్న దేవుడు ఇచ్చింది మనం ఏం చేయలేము. అవును, దేవుడు ఇచ్చిన దానికి ఏం చేయగలదు. అంటే ఒకప్పుడు నీ లోపాలు గుర్తురాలే కానీ ఇప్పుడే గుర్తొచ్చినాయి అంటున్నావు. అంటే విడిపోవడానికి సాకులు వెతుక్కున్నాడు, కలిసి ఉండడానికే వెతుక్కోలేడు. సో అప్పుడు రియలైజ్ అయినావు నువ్వు లవ్ అంతా ట్రాష్ అని చెప్పి నీకు అప్పుడు అనిపించింది. అన్నం ఇయ్యకపోయినా పర్వాలేదు, దేవుడు అన్నం ఇయ్యకపోయినా పర్వాలేదు, మంచి మనసు ఇచ్చాడు, మంచి మనసు ఇచ్చిండు, హ్యాపీ. మరి ఆ మనసును వేరే వాళ్ళకి పంచుతావా? వీరప్పుడు వచ్చినప్పుడు ప్రజెంట్ అయితే ఇంట్రెస్ట్ లేదు. ఇఫ్ ఇన్ కేస్ వస్తే ఎలాంటి అబ్బాయి నీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నాను? మంచి అబ్బాయి లైఫ్ రావాలనుకుంటున్నాను. మంచి అబ్బాయి, మోసం చేసే అబ్బాయి వద్దు. మోసం చేసే అబ్బాయి వద్దు. క్వాలిటీస్ ఏం అవసరం లేదు కానీ మంచి మనసు ఉంటే చాలంటూ. ఓకే. నాకు నవ్వు మీద ఇంట్రెస్ట్ లేదు, నవ్వు మీద ఇంట్రెస్ట్ లేదు, నవ్వు చేయాలి. లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు, లవ్ చేయవు, ఆగేసి రాలేదు. సో పెద్ద కష్టం వచ్చి పడ్డది పాపం. ఓకే. సో మరి ఇప్పటి వరకు నీతో ఆడుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే నువ్వు కొంతమందితో ఆడుకున్నప్పుడు నేను నవ్వుని చూసి ఆమె దగ్గరికి ఎందుకు పోతురు దయ్యంలాగా ఉంది అని కొన్ని మాటలు మాట్లాడిరు అని చెప్పినావు. అలాంటి వాళ్ళు అంటే ఇలాంటి లోపాలు అనేవి అది పుట్టుకతో వచ్చినప్పుడు వాటిని మనం ఏం చేయలేము. ఇప్పుడు నీకంటే అట్లీస్ట్ ఈ లోపంకి ఏదో ఒక సొల్యూషన్ ఉంది, డాక్టర్ల దగ్గర ట్రీట్మెంట్ ఉంది, కానీ పైసలు లేవు అని నువ్వు మాట్లాడినావు. కానీ అట్లా చికిత్స లేని రోగాలు, నయం కాని రోగాలు కూడా కొంతమందికి ఉన్నాయి. మరి వాళ్ళు ఇంకెంత ఫేస్ చేస్తుండొచ్చో ఇట్లాంటి ప్రాబ్లమ్స్. సో అలాంటి వాళ్ళని చాలామంది దూరం పెడుతుంటారు, లేనిపోని మాటలని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడతారు. అట్లా ఇబ్బంది పెట్టే వాళ్ళకి నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? అంటే నీలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మీ ఇంట్లోనే నారా అమ్మాయి ఉంటే నేను మీరు ఏదో కంటే మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. సో అంటే అలాంటి వాళ్ళే మీ ఫ్యామిలీలో ఒకరుండి ఇలానే అంటే మీకు ఎలా అనిపిస్తుంది, బాధ అనిపించదా అని అడుగుతుంటాను. నాకు అప్పుడు కూడా బాగా, దేవుడికి మనం ఏం చేయలేము, దేవుడిచ్చిన దానికి ఏం చెయ్యలేము. సో తనకు కూడా బాధ అనిపించింది అని చెప్తుంది అనమాట. ఎవరిని అనుకని ఎవరు బాగా పెట్టుకోండి. సో చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరి లోపాలు అనేవి ఉంటాయి. ఆ లోపాలని మలుచుకొని భవిష్యత్తులో ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలామందే ఉన్నారు. కొంతమంది ఫైనాన్షియల్గా సెట్ అయిన వాళ్ళు ఉంటారు, సెట్ కాని వాళ్ళు ఉంటారు. అట్లా ఫైనాన్షియల్గా బాలేక ఈరోజు తనకున్న లోపాన్ని తను ఎక్కడా కూడా చూపించుకోలేకపోయింది. ఆ లోపాన్ని మనం వేలెత్తి చూపిస్తే రేపటి రోజు మనల్ని కూడా ఇంకొకరు వేలెత్తి చూపించే రోజు కూడా వస్తుంది. సో ఏదైనా సరే మనం ఒక మాట అనేటప్పుడు అది మన ఇంట్లో జరిగితే ఎట్లుంటుంది, అది మన ఇంట్లోనే అయితే మన ఇంట్లో వాళ్ళనే వేరే వాళ్ళంటే ఎంత బాధపడతాం అనేది ఫస్ట్ మనం ఆలోచించాలి. ఎందుకంటే తన లైఫ్లో తను ఎన్నో ఫేస్ చేసింది. ఒక అమ్మాయిని పట్టుకొని దయ్యంలాగా ఉన్నావు, నువ్వు మా పిల్లలతో నీ ఆడుకోవద్దని కానీ
లేకపోతే తనకున్న ఆ టీత్ని బేస్ చేసుకొని ఎన్నో మాటలు అన్నారు. తన లైఫ్లో ఎంతో కృంగిపోయి ఉంటుంది. కొన్ని మాటలు తను చెప్పుకోలేక గతహ నేను కొన్ని అయితే మాట్లాడలేకపోతున్నా అని కూడా తను చెప్తూ వస్తుంది. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరి లోపలైనా కూడా ఈరోజు ఆమె వెళ్ళాలి అనుకుంటే అలాంటి లోపం ఉన్నా కూడా ఆమెను తీసుకునే స్టేజ్లో ఆమెకి కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరికితే ఆ లోపాన్ని బేస్ చేసుకొని ఆమె ఫ్యూచర్లో ఒక మంచి స్టేజ్లో ఉండొచ్చేమో, చెప్పలేము. కానీ దేనికైనా టైం పడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అంటే ఈ అమ్మాయికి ఇది క్యూర్ అవుతుంది కాబట్టి ఆ అమ్మాయి ప్రీవియస్గా కూడా ఒక వీడియో పెట్టి హెల్ప్ అడగడం జరిగింది. ఇప్పుడు కూడా నేను నా ఛానల్ త్రూ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, లోపాలు ఉన్న వాళ్ళని ఎప్పుడు వేలెత్తి చూపించకండి. ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా యూటర్న్ తీసుకుంటుందో కూడా తెలియదు. ఒకవేళ ఆ అమ్మాయికి హెల్ప్ చేయాలని కానీ లేకపోతే ఎవరైనా డాక్టర్స్కి మీకు తెలిసిన వాళ్ళకి రిఫర్ చేసి ఆ అమ్మాయికి ఎంతో కొంత అంటే తన దగ్గర ఇప్పుడు చెప్పుకోవడానికి కానీ తనని చూసుకోవడానికి కానీ ఎవరు లేరు. తను మహా అంటే ఒక 10-20 వేలు లేదా 30,000 జమ చేసుకొని ఉంటుందేమో, అంతకుమించి తన దగ్గర ఒక రూపాయి కూడా లేదు. ఎవరైనా దయతలిచి తన లైఫ్ సెట్ అవ్వాలి, తన టీత్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది మంచిగా అవ్వాలి అని మీరు అనుకుంటే మీ వంతు సహాయంగా మీరు తనకి ఏమైనా డొనేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ సౌమ్యాస్ టీవీ నెంబర్ ఉంటుంది. మీరు దీనికి కాల్ చేస్తే నేను వాళ్ళ నెంబర్ షేర్ చేస్తాను, వాళ్ళతో మీరు మాట్లాడొచ్చు. కానీ టైంపాస్ కాల్స్ అస్సలు చేయకండి. ఎవరైనా రియల్గా తనకి హెల్ప్ చేసే వాళ్ళు చేయండి. అంటే ప్రీవియస్గా కూడా తను చెప్తూ వచ్చింది, చాలామంది టైంపాస్కి జస్ట్ చెప్పడం వరకే చెప్తున్నారు తప్ప ఎవ్వరూ కూడా ముందుకు వచ్చి సహాయం చేయట్లేరు అని. దయచేసి అదొకటి మీరు గమనించి ఆ అమ్మాయికి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తే బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్. ఆ అమ్మాయి ఒక మంచి పొజిషన్లో ఉంటే చూడాలి అని నేను అనుకుంటున్నా. నువ్వు కూడా మంచి పొజిషన్లో ఉండాలి, వేటికి బాధపడకు, లైఫ్లో మంచిగా సక్సెస్ ఉమెన్గా లీడ్ చేయు, ఫ్యూచర్లో ముందుకెళ్ళు, తో హ్యాపీగా ఉండు లైఫ్లో, ఓకేనా? సో చూసారు కదా, ఎవరి లైఫ్లోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దయచేసి ధైర్యంగా ఉండండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా నేను ఇంకేం చెయ్యలేను అని కృంగిపోకండి. ఇది మాత్రమే నేను చెప్పగలుగుతా. మరొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ. టాటా, బై బై.